సూర్య చిన్ననాటి జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాడు. ఇదివరకు వాకిలి నిండా తార ముగ్గు వేసి ఉంచేది. చెట్ల నిండా పూలు పూసి ఉండేవి. ఇప్పుడు అలా లేదు. భూత్ బంగ్లాలా ఎవ్వరూ చూసుకోనట్టు ఆ పశువుల పాకలో తను ఉన్నప్పటి మంచం మట్టిలో కూరుకుపోయి అలానే ఉంది. బ్యాగ్ని ఆ మంచంలో పడేసి వాకిట్లో నిలబడి మామయ్య మామయ్య. ఎవరు బాబు అంటూ భద్రయ్య బయటికి వచ్చాడు చిన్నగా నడుచుకుంటూ, తన కళ్ళద్దాలను చేతితో సర్దుకుంటూ. నేను మామయ్య సూరిని. సూరివా? ఎవరు? నాకు తెలియదే మామయ్య, నేను మీ మేనల్లుడిని అన్నాడు చేయి పట్టుకొని. ఓ అవునా, నాకు ఒక మేనల్లుడున్నాడా? కానీ నేను ఎవరిని గుర్తుపట్టలేను. తప్పు అడ్రస్కు వచ్చావనుకుంటా బాబు అని ఇన్ని సంవత్సరాలు విడిచిపెట్టిపోయాడు. నేను వాడితో మాట్లాడానని లోపలికి వెళ్తుంటే సూరి నన్ను క్షమించండి మామయ్య అని కాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడు. మామయ్య ఏడవకురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని సూరిని తన కాళ్ళ దగ్గర నుంచి లేపి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, ఎందుకురా ఇలా చేశావు? 5 సంవత్సరాల నుంచి నేను నీకు గుర్తు రాలేదా? నేను మీ అమ్మలాగా పెంచలేకపోయాను. ఎవరు ఏదో అంటే నువ్వు నన్ను విడిచిపోయావు. నువ్వు పోయాక మన ఇంటి కళ పోయిందిరా. ఆస్తులన్నీ కోల్పోయాను. ఊళ్ళో వాళ్ళు నీకు అన్యాయం చేశానని ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. నువ్వు రాగానే నాకు ఇన్ని రోజులు పడుతున్న కష్టమంతా నీకు చెప్పేస్తున్నాను. నిన్ను లోపలికి కూడా రమ్మనలేదు. రారా నానా, సూరి ఇంట్లోకి రా అన్న. వద్దు మామయ్య, నేను రావడం అత్తయ్యకు ఇష్టం ఉండదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదురా. తనకు ఆరోగ్యం బాలేదు, మంచాన పడింది. నేనే చూసుకుంటున్నాను. ఒకసారి వచ్చి చూడు. శాంత, ఎవరొచ్చారో చూడు. మంచానికి అంటుకుపోయి చిక్కిపోయింది శాంత. సూర్యను గుర్తుపట్టలేదు. మన మేనల్లుడే సూరి. శాంతకు సూరిని చూపించి చెప్పాడు భద్రయ్య. శాంత సూర్యని చూసి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని 2 చేతులు జోడించి దండం పెడుతూ, నన్ను క్షమించు సూరి అంటూ గట్టిగా ఏడ్చింది. మీరు బాధపడకండి అత్తమ్మ. మీరు నన్ను పెంచి పెద్ద చేశారు. నన్ను మీరేం తిట్టినా పర్లేదు, కానీ ఇలా దండం మాత్రం పెట్టకండి. అమ్మైనా అత్తయ్యనా మీరే నాకు. అసలు ఏం జరిగింది మామయ్య? అత్తయ్యకు కాలు జారి కింద పడింది నాన్న. నడుముకి దెబ్బ తగిలింది. ఆపరేషన్ అయితే నడుస్తుందన్నారు డాక్టర్సు. ఆస్తులు అమ్మి చేయించాను, అయినా బాగుపడలేదు. ఒకసారి అత్తయ్య రిపోర్ట్స్ ఇవ్వండి, నేను చూస్తా. నువ్వు ఫస్ట్ ఏమైనా తినరా? ఎప్పుడు వచ్చావు? ఆకలిస్తుంది, దాని సంగతి తర్వాత. లేదు మామయ్య, నేను వెళ్ళాలి. ఇప్పుడే కదా వచ్చావు, ఎందుకురా వెళ్తున్నావు? అలా కాదు మామయ్య, నా కోసం ఫ్రెండ్స్ బయట ఎదురు చూస్తున్నారు. మరి వంట చేసి పెడతాను, రావాలి మరి. సరే మామయ్య. సూరి తార ఆలోచనలతోటి ఉన్నాడు. తను ఎలా ఉంది? ఒకసారి మామయ్యను అడగాలనుంది, కానీ అడగలేదు. మామయ్య చెప్తాడు అని చూశాడు, కానీ మామయ్య కూడా ఏం మాట్లాడలేదు. ఇంత దూరం వచ్చాను. ఒకసారి తను బాగుంది అని తెలిస్తే బాగుండేది. వెళ్ళే లోపల ఒకసారి తన గురించి తెలుసుకుంటే చాలు. తిరిగి నేను వస్తానో రానో తెలియదు. దేవుడా, తార ఎలా ఉంది అని తన మనసులో రకరకాల ఆలోచనలతో బయటికి వచ్చాడు. ఎదురుగా భువన్, ఏంట్రా నీ బ్యాగ్ను బయట మంచంలో పడేశావు? వారి మనసులో ఉండాలని ట్రై చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను. ఇంటి కోసం, ప్రేమ కోసం తప్పించాను అని అంటూ ఉంటే ఒక చిన్న పాప వచ్చి సూర్య కాళ్ళను పట్టుకుంది. సూర్యకి మోకాలు వరకు ఉంది. చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా సూర్యను చూస్తూ నిలబడిపోయిందా పాప. ఎవరి పాప? అమాయకంగా సూర్యను చూస్తూ నిలబడిపోయిందా పాప. ఎవరి పాప అని చూస్తుంటే ఇంతలో గేటు వేస్తూ లోపలికి వస్తుంది తార. అమ్మా, నేను నీకు దొరకను కదా అని పరుగు తీస్తూ ఆ పాప లోపలికి వెళ్ళిపోయింది. ఖుషి చిన్నగా అంటూ తార ఖుషిని మందలిస్తూ సూర్యను చూసి ఒక్క క్షణం నిలబడిపోయింది. తేరుకొని, ఎలా ఉన్నావు సూర్య అంది ఉద్వేగం అణుచుకుంటూ. సూర్య ఏం మాట్లాడలేదు. సూర్య నా మీద కోపం తగ్గలేదా? నేను చేసిన పని అలాంటిది, నాతో ఎందుకు మాట్లాడతాడు అని సూర్య గురించి ఆలోచిస్తూ నిలబడి ఉంది తార. తార ఏం మారలేదు, అలాగే ఉంది అనుకున్నాడు. భువన్ సూర్య చేయి పట్టుకొని బయటికి తీసుకుపోయాడు. ఏమైందిరా నీకు? అలా ఎందుకు నిలబడిపోయావు? ఆ అమ్మాయి తన పాపతో హ్యాపీగా ఉంది. సూర్య, నీవు ఇకనైనా తన మాయ నుంచి బయటపడరా? సూర్య తారను చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఆమెతో ఎందుకురా మాట్లాడేది?
తారను కానీ వాళ్ళ అమ్మను కానీ నువ్వు అస్సలు క్షమించొద్దు, మాట్లాడొద్దు. సూర్యకు భువన్ మాటలు చెవికెక్కట్లేదు. నేను తారను చూశాను ఎన్నో ఏళ్లకు. తార బాగానే ఉంది. తనకి ఓ కూతురు కూడా ఉంది. తారక చాలా మారింది, నల్లబడింది, చిక్కిపోయింది. భర్త ఎవరో కానీ తారను బాగా చూసుకుంటున్నాడా? సూర్య కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. అవ్యక్త భావంతో మనసు మూగపోయింది. తారక, ఈ పేరు నా గుండె లయనాదం. ఆ పేరు తలచిన నా మనసు ఆనందంతో నిండిపోతుంది. బాల్యంలో కష్టాల్లో నీడలా ఉండే తారక నాకిప్పుడు పరాయిదైపోయింది. 11 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకొని మామయ్య చేయి పట్టుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టాను. అప్పుడు తారకకు 5 ఏళ్ళుంటాయి. పెద్ద ఆరిందలా. సూరి అంటే నువ్వేనా? మా నాన్న ఎప్పుడు మాసూరి మాసూరి అంటాడు అని చక్రాల్లా కళ్ళు తిప్పుతూ అంది. సూర్య అందుకు, నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? నా పేరు తారక. నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన స్కూల్ బ్యాగ్ తెచ్చింది. తన ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ టీచర్స్ గురించి చెప్తూనే ఉంది. సూర్య తన దిగులంతా మరిచి నవ్వుకున్నాడు. అత్తయ్య తనను తిట్టినా, తిరస్కరించినా తను ఏడుస్తూ కూర్చుంటే తన దగ్గరికి వచ్చి సూరి ఏడవకు అంటూ కన్నీరు తుడిచేది. తర్వాత ఒకసారి మెడిసిన్ 3rd ఇయర్ సెలవుల్లో వచ్చాను. తారక నా దగ్గరికి వచ్చి, సూర్య నీకు గిఫ్ట్ తెచ్చాను అంది. ఎందుకు తెచ్చావు? ఎందుకేంటి, ప్రతిసారి నువ్వే ఇస్తావు, నేను ఇయ్యొద్దా మరి? సరే ఇలా ఇవ్వు. తారక చేతిలో కవర్ తీసి చూస్తే అందులో బ్లాక్ కలర్ టీషర్ట్. చాలా బాగుంది తారా. తెలుసా, ఇది నా పాకెట్ మనీతో కొన్నాను అంది. సూర్య తారను చూశాడు. తార కళ్ళల్లో ప్రేమ వెన్నెల. సూర్యకు చాలా సంతోషమైంది. సూరి సూరి అని భువన్ పిలుపుతో తార జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చిన సూర్యని తీసుకొని భువన్ కొత్త ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి ముందు లాన్ చాలా బాగుంది. భువన్, ఎలా ఉందిరా ఇల్లు? నీకోసమే ప్రశాంతంగా ఉంటుందని ఈ అద్దెకు తీసుకున్నాను. మన ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు, ఎంతమంది వచ్చినా సరిపోతుంది అన్నాడు భువన్. నువ్వు ఫ్రెష్ అప్ అయి రారా, గదిలో బ్యాగ్స్ పెట్టించాను, వంటలు రెడీ అయ్యాయి, భోజనం చేద్దాం, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, ఆకలి అవుతుంది అన్నాడు భువన్. నా కోసం ఎంత కష్టపడుతున్నారా మీరంతా, ముఖ్యంగా నువ్వురా భువన్ అని హగ్ చేసుకున్నాడు. ఊరుకోరా, నాకు థ్యాంక్స్ ఏంటి, ముందు నువ్వు వెళ్ళు అని రూమ్ చూపించాడు. తెల్లారి సూర్య మార్నింగ్ వాక్ చేసి చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. తూర్పున ఉదయించే సూర్యుని చూస్తూ తన జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు. నా ప్రేమను తారకెలా చెప్పాలరా, రాత్రి నిద్ర రాదు, అన్నం సహించట్లేదు, తార లేకుండా బతకలేనురా. తారని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే ఈ విషయాన్ని అత్తయ్యకు చెప్పినా అర్థం చేసుకోదు. ఏం చేద్దాం భువన్ అన్నాడు సూర్య. నువ్వు భయపడకురా, మీ అత్తకు మనమంతా కలిసి చెప్దాంలే అన్నట్టుగానే భువన్ ఫ్రెండ్స్ అంతా వారి వారి తల్లిదండ్రులకు విషయం చెప్పి ఓ మంచి రోజు చూసుకొని అందరూ కలిసి పూలు పళ్ళు పట్టుకొని తార ఇంటికి వచ్చారు. తార తండ్రికి విషయం చెప్పగానే చాలా సంతోషించాడు. మంచి ఆలోచనరా భువన్ అంటూ సంబరపడిపోయాడు. మీరందరూ సూరి కోసం వచ్చానంటే చాలా సంతోషంగా ఉంది, రండి రండి అన్నాడు. మీరు ఏమంటారు బాబాయ్ అన్నాడు భువన్. నాకు చాలా సంతోషం రా, నాకు ఇంత మంచి ఆలోచన రాలేదేంటి అనుకున్నాడు. శాంత ఇంతలో వచ్చి, ఏంటి నా బిడ్డను ఆ అనాథగాడికి ఇస్తానా? బంగారం లాంటి నా బిడ్డకు ఏం సంబంధం తెచ్చావురా భువన్ అని తిట్టింది భువన్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ బికారిగాడికి ఇవ్వను. వాడికి ఏమైంది? నువ్వు వాడిని బికారి అంటున్నావా? ఎందుకలా అంటున్నారు? వాడు డాక్టర్ పిన్ని, భువన్ తల్లి, ఇన్ని సంవత్సరాలు వాడిని పెంచావు కదనే, వాడు చేతికి వచ్చే టైంకు ఎందుకే కాలతందుకుంటున్నావు? సూరి నీ బిడ్డను బంగారాల్లో చూసుకుంటాడే, నీ కోపంతో వాళ్ళిద్దరిని విడదీయకే అంటూ భువన్ తల్లి శాంతకు చెప్పినా ఎవరు ఎంత చెప్పినా శాంత వినలేదు. పైగా సూరి తల్లిదండ్రులను తిట్టడం స్టార్ట్ చేసింది. ఆ దరిద్రులు పోతూ పోతూ ఈ దరిద్రాన్ని నా నెత్తిన పెట్టిపోయారు. వాళ్లతో పాటు వీడిపోయినా బాగుండేది, నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. వీడి బ్రతికి నన్ను చంపుతున్నాడు. వీడంటే నాకు అసహ్యం, చూడడానికే ఇష్టం లేదు. అలాంటిది నా బిడ్డను ఎలా ఇస్తాను? ఇంతమంది ఎలా ఏ మొహం పెట్టుకొని వచ్చారు?
అక్కడున్న అక్కడున్న ఒకతను లేచి అమ్మాయిని పిలిచి అడగండి, ఇష్టమైతే చేద్దాము అన్నాడు. అయితే సరే, దాంతోటే చెప్పుతో కొట్టిస్తా ఆగండి అని శాంత తారని లోపటి నుంచి పిలిచింది. తార వచ్చి నిలబడింది. నీకు సూర్య అంటే ఇష్టమేనా అని భువన్ అడుగుతుంటే శాంత ఆపి, అది ఒకవేళ ఇష్టం లేదంటే వాడు ఈ ఇంట్లో నుంచే కాదు ఈ ఊళ్ళో నుంచే వెళ్ళిపోవాలి అంది. ఒకవేళ ఇష్టం అంటే మరి ఏం చేస్తారు పిన్ని అన్నాడు బంటు. ఒకవేళ అది ఇష్టం ఉన్నదంటే ఈ క్షణమే పెళ్లి చేస్తాను. నేను సూర్యుని ఇష్టపడ్డానా అంది నవ్వుతూ. నేను సూర్యుని ఇష్టపడ్డానని మీకెవరు చెప్పారు? మీ మతైతే పోలేదు కదా అని సూర్యుని ఎప్పుడూ నేను ఆ దృష్టితో చూడలేదు అంటూ కఠినంగా మాట్లాడి లోపటికి వెళ్ళిపోయింది. అత్త అలా మాట్లాడిందంటే నాకు అర్థమవుతుంది, కానీ తార మనసేంటో నాకు తెలుసు. తారక ఎవరికో భయపడి అలా మాట్లాడింది. తార కళ్ళల్లో ప్రేమని చూసే కదా నేను ఇన్నాళ్ళు బతికున్నాను. సూరితో వచ్చిన ఫ్రెండ్స్ని వాళ్ళ పేరెంట్స్ని శాంత ఎక్కడ లేని మాటలంది. వీడు అనాథ, నా బిడ్డని ఇస్తానని ఏ మొహం పెట్టుకొని వచ్చారు అంటూ బయటికి వెళ్ళగొట్టింది అందరినీ. శాంత ప్రవర్తనను చూసి వారందరికీ చాలా కోపం వచ్చింది. వచ్చిన వారందరినీ అవమానించి వెళ్ళగొడుతున్నావు కదా, ఈ రోజు నుంచి నీ కుటుంబానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. వచ్చిన వాళ్ళందరూ కోపంతో ఒక్కొక్కరు లేచిపోతున్నారు. సూర్యునే కాదే, ఈ రోజు నుంచి మా అందరినీ పోగొట్టుకున్నావు నువ్వు అంది భువన్ తల్లి. తీసుకున్న అప్పు తీర్చడం రాదు, కానీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు నా ఇంటికి సంబంధం మాట్లాడడానికి అని అంది శాంత. ఏం మాట్లాడుతున్నారు మీరు పిన్ని? మీ దగ్గర డబ్బులు తీసుకున్నది నేను కదా, అందుకు మా అమ్మని ఎందుకు అంటున్నారు? నేను గంటలో మీ పైసలు తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు భువన్. అంత పౌరుషం ఉన్నవాడివి నేను అడిగేదాకా ఎందుకురా మాట్లాడలేదు నువ్వు? గంట అడిగావుగా, సరే తీసుకురాపో అంది శాంత. నేను గంటలో తీసుకొచ్చి నీ పైసలు ఇస్తాను అంటూ భువన్, నేను పైసలు ఇస్తాను కానీ నేను పైసలు ఇచ్చిన తర్వాత నువ్వు నీ బిడ్డను నా సూర్యకి ఇచ్చి పెళ్లి చేస్తావా మరి అన్నాడు. పైసల గురించి మాట్లాడుతుంటే నా కూతురిని మధ్యలోకి ఎందుకు తీసుకున్నావు అంటూ భువన్ చెంప పలగొట్టింది శాంత. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకెవరు కనపడొద్దంటూ. వచ్చిన వారందరికీ బాగా కోపం వచ్చింది. ఈ ఊరు వాళ్ళం, ఎవరూ నీతో మాట్లాడడం ఇప్పటి నుండి. సూర్యగాన్ని నువ్వు ఎలా చూసుకున్నావో మాకు తెలుసు. వాడు నీ కూతుర్ని ఇష్టపడ్డాడని తెలిసి మాట్లాడడానికి వచ్చాం. మన ఊరువాడు అంత పెద్ద చదువు చదివి పెద్ద డాక్టర్ అయ్యాడు, అయినా ఆమెకు అర్థం కావడం లేదు అని అంతా లేచి వెళ్ళిపోయారు. భువన్ సూర్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకు సంబంధించిన ఈ విషయాలు ఒక్క క్షణం తారని చూడగానే గుర్తుకొచ్చాయి సూర్యకి అసలు ఆ రోజు ఎందుకు అలా తార మాట్లాడిందో ఇప్పటికీ అర్థం కాని విషయం. భువన్ బంటు రీయూనియన్ అరేంజ్ చేశారు. అక్కడ చాలామంది ఫ్రెండ్స్ కలిశారు. సూర్య బాగున్నావారా, చాలా కాలమైందిరా నిన్ను చూసి అని అందరూ ఎంతో ప్రేమగా హగ్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఈరోజు నిన్ను కలవాలని పనులన్నీ పక్కన పెట్టి వచ్చాంరా. ఇక్కడ భువన్ బంటు విన్ను వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు. బ్యాచిలర్ పార్టీలా అంతా హంగామా చేస్తున్నారు. మళ్ళీ చిన్నప్పటి కాలానికి వెళ్ళిపోయారు. సైన్స్ మ్యాథ్స్ టీచర్ల మంచితనం, తెలుగు టీచరు బెత్తం దెబ్బల గురించి, సినిమాలు, రాజకీయాలు, స్పోర్ట్స్ అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం నుండి రాత్రి 12 అయ్యే వరకు మందు పార్టీలు, విందు భోజనాలు సాగాయి. వరుణ్కి మందు ఎక్కువై ఇన్ని రోజులు మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకురా పోయావు అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. రోజులు కాదురా వాడు పోయింది సంవత్సరాలు అంటూ బంటుగాడు ఫీల్ అయ్యాడు. ఇద్దరూ కలిసి సూర్య మీద పడి ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకురా హాయిగా మందు సాగుతూ ఉంటే విషయాలన్నీ గుర్తు చేస్తారు అంటూ భువన్, బాధపడకురా, ఇన్ని సంవత్సరాలు వాడు లేడు కదా, ఆ విషయాన్ని మర్చిపోయి గత సంవత్సరాల ఎంజాయ్మెంట్ అంతా మనం ఒకసారి చేద్దామని అన్నారు. తర్వాత ఫ్రెండ్స్ అంతా ఒళ్ళు తెలియకుండా ఎక్కడోళ్ళు అక్కడ పడుకొని నిద్రపోతున్నారు. రాత్రి సూర్యకు నిద్ర రావడం లేదు, మందు కూడా తాగలేదు. నిద్ర పట్టక నిన్న భోజనానికి రమ్మన్నారు కానీ మర్చిపోయాను. తారను కలవలేదు. ఆమె లేచేసరికి ఒకసారి మామయ్యను కలిసి రావాలి అనుకుంటూ వాకింగ్ చేస్తున్నాడు. జీవితమంతా మారింది. ఎంతగా ప్రేమించిన తార ఆ ఇల్లు నాకు దూరమైంది అనుకుంటూ అనేక ఆలోచనలతో నడుస్తున్నాడు. ఇంతలో మామయ్య ఇంటికి చేరుకున్నాడు. మామయ్య బయట మొహం కడుక్కుంటూ కనిపించాడు సూర్యకి. మామయ్య అంటూ పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. ఏమైంది నాన్న, ఎటు వెళ్ళిపోయావురా? నిన్న నువ్వు ఎక్కడ పోయావని తారను చూసి రమ్మన్నాను.
తను ఊరంతా చూసింది, నువ్వెక్కడా కనిపించలేదట. తర్వాత నేను కూడా వెళ్ళి నీ కోసం వెతికాను. దారిలో నీ ఫ్రెండ్స్ కనిపించారు. నీ గురించి అడిగితే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. నువ్వు మళ్ళీ నన్ను విడిచిపోయావనుకున్నాను. ఏమైనా తప్పు చేశానా అని భయమేసిందిరా అంటూ మామయ్య అన్నాడు. ఏం లేదు మామయ్య, మీరు అలా అనుకోకండి ప్లీజ్. మామయ్య మీరు రండి అంటూ అక్కడ ఉన్న మంచం మీద కూర్చోబెట్టి, మీకు చెప్పకుండా ఇక్కడి నుంచి పోను మామయ్య. మీరు ఇప్పుడు చెప్పండి వింటాను. మర్చిపోయాను, మన పశువులు పాలు పితకడం అయిపోయిందా మామయ్య? లేదురా, పశువులు లేవు, పాలు లేవు. చాయ్ తాగుతావా నాన్న? ఇప్పుడు టీ ఏమొద్దు మామయ్య. ఏం జరిగింది చెప్పండి. మన పాల వ్యాపారం, పొలాలు ఎందుకు పోగొట్టుకున్నారు? ఏం చేయాలి? మీ అత్తయ్య ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్లో ఖర్చు అయ్యాయిరా. అసలు అత్తయ్యకి ఏమైంది? అలా ఎందుకు తాకింది? దర్వాజా నుంచి వెనక్కి పడింది. నడుముకు తగిలి వెన్నుముక విరిగిందన్నారా. 2 సంవత్సరాల వరకు సిటీలో హాస్పిటల్ దగ్గర రూమ్ తీసుకొని నేను తార ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఆస్తులన్నీ పోయాయి, మేం మిగిలాంరా. తార మమ్మల్ని ఒక కొడుకులా చూసుకుంటుంది. తార భర్తతో ఉండటం లేదు ఇప్పుడు. తారను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు వాడు. మాతో తార ఉంటుంది. దాని చిన్న పాప, బంగారు తల్లి. దాన్ని చూసావు కదా, అల్లరి మాస్టర్. దాన్ని చూసే మా కష్టాలన్నీ మర్చిపోతున్నాం. మా జీవితాలకు ఒక దేవతలా వచ్చిందిరా అది. తారకి ఏమైంది మావయ్య? ఏమో, వాడికి మన తారంటే ఇష్టం లేదట. పెళ్ళైన 6 నెలలకే తారను విడిచిపెట్టి ఎవరితోటో వెళ్ళిపోయాడు. దగ్గరలో ఒక కాలేజీలో ఉద్యోగం చేస్తుంది. చాలా ధైర్యవంతురాలు. దాని పాపని తనతో పాటు తీసుకెళ్తుంది. ఇక్కడ వాళ్ళ అమ్మను నేను చూసుకోవాలి కదా, నాకు ఇబ్బంది అవుతుందని తనతో పాటు తీసుకెళ్తుంది. చిన్నదాన్ని ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదురా. పొద్దున్నే 8 గంటలకు ఇద్దరు పోతే సాయంత్రం వస్తారు. నాకు చిన్నపాటి ఉద్యోగం ఎవ్వరూ ఇవ్వడం లేదురా. ఒక్కతే కష్టపడుతుంది మాకు అన్నం పెట్టడానికి. కూతురు మనవరాలు ఇద్దరు కష్టపడుతున్నారు మా ఇద్దరిని చూసుకోవడానికి. ఇదిరా నా చిన్న కథ. ఇప్పుడు నీ గురించి చెప్పు. ఎక్కడ, ఎలా ఉన్నావు? నీకు పెళ్ళయిందా? అయితే మనవరాల్ని, మా అక్క కోడల్ని తీసుకొచ్చావా? మామయ్య అన్ని ప్రశ్నలు ఒకేసారిగా నా జీవితంలో ఎవ్వరూ వేయలేదు తెలుసా. మేమే కాదు, నీ జీవితం ఇలా ఉండడానికి కారణం. అలా అనకండి. ఇప్పుడు ఆ పాత విషయాలు ఎందుకు మామయ్య? సరేరా, నీకు నచ్చకపోతే మాట్లాడంలే. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ కూర్చుంటే పూర్తిగా తెల్లారిపోయింది. సూర్యకి భువన్ నుండి కాల్ వస్తుంది. సరే మామయ్య, నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మళ్ళీ కలుస్తాను అంటూ భువన్ ఫోన్కి కాల్ చేశాడు సూర్య నడుచుకుంటూ వస్తుంటే భువన్ కారు సూర్య దగ్గర వచ్చి ఆగింది. ఇంత ఉదయమే ఎటుపోయావురా నువ్వు? కార్ డోర్ తెరుస్తూ అన్నాడు. ఎందుకురా? ఎందుకు, ఏమైంది? నీకు చెప్పాను కదా ఈరోజు ముఖ్యమైన పని ఉంది, నువ్వు నాతో రావాలని. గుర్తులేదా నీకు? అవునరా, ఏం పని? నువ్వు కారు ఎక్కు, ముందు చెప్తాను. కారులో ప్రయాణం సాగుతోంది. సూర్య ఏం మాట్లాడట్లేదు. విండో నుంచి బయటకు చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎంత పని జరిగింది. నేను మామయ్య అత్తయ్యను చాలా కష్టపెట్టాల్సి వచ్చింది. తారను విడిచిపెట్టిపోయాడు వాడు. ఎంత దురదృష్టవంతుడు. తార అంటే విలువలేదు. వాడు ఉన్నప్పుడు ఎలా చూసుంటాడు? ఏమైనా గొడవలయ్యాయా? వాడు తారని కొట్టాడా? ఇలా రకరకాల ఆలోచనలతో ఉంటే పక్కన కూర్చున్న భువన్, ఏంట్రా ఎందుకలా ఉన్నావు అన్నాడు. ఆలోచన నుంచి తేరుకొని, ఏం లేదు, నువ్వు చెప్పు తార గురించి. పెళ్ళి తర్వాత తను ఎలా ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేవా? లేదురా, నాకు తెలియదు. ప్రాబ్లమ్స్ ఏవీ లేవనుకుంటా. ఏం జరిగింది? ఏం లేదు, పెళ్ళి తర్వాత మీ మామయ్య అత్తయ్య అందరూ తార వాళ్ళ ఊరికి వెళ్ళి 3 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నారు. ఈ మధ్యనే వచ్చారు. మీ అత్తయ్యకు మంచిగా లేదని ఆమె ఊరికి వచ్చే వరకు ఎవ్వరికీ తెలియదు. ఇంకా ఏమైనా తెలుసారా? లేదురా, అంతకు మించి నాకేం తెలియదు. నీకేం కావాలి చెప్పు. అసలు తెలియదు, ఏదో జరిగింది. మామయ్య పూర్తిగా ఏది చెప్పటం లేదు. ఇంకా ఏదో దాస్తున్నారనిపిస్తుంది. ఏం జరుగుతుందో నేను బాధపడతానని చెప్పట్లేదు. నీకు ఏం జరిగి ఉంటుందంటావు? ఏమో తెలియదు. ఇంకా నాకు ఏం క్లారిటీ రాలేదు. ఏం చేయాలి మరి? ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నట్టు ఏమి జరిగి ఉండదులే, అంత భయపడకు. ఏదైనా ఉంటే కనిపించేదిగా. నువ్వు అన్నట్టుగానే నేను ఎక్కువగా ఆలోచిస్తాననుకుంటా. సరేరా, నువ్వు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు. మన ఊర్లో నీకు ఎవరైనా తెలిసిన పని వాళ్ళు ఉంటే మామయ్య వాళ్ళ ఇంటికి పంపించావారా?
చుట్టూ క్లీన్ చేయించడానికి. సరే ఆగు, ఫోన్ చేసి కనుక్కుంటాను. కాసేపటి తర్వాత సూర్య మామయ్యకు కాల్ చేసి, మామయ్య